Hello, welcome to Dancing Stars. This show sponsored by Gautam Neuro Care, Neuro and Multi-Specialty Hospitals. Telanganalo, the best neuro hospital, Gautam Neuro Care Hospitals. Ee hospital lo brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best hospitals, Gautam Neuro Care Hospitals. Music sponsored by Madura Audio. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షో తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 టైమ్స్ టైటిల్ కొట్టాడు. అంతటితో ఆపలేదు. మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన the one and only choreographer Yashwant Master. వెల్కమ్ డార్లింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మన ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం అండ్ నిన్ను ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ గా చూడడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఈ రోజు కూడా నువ్వు నా షోకి నువ్వు గెస్ట్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ తన కెరియర్ గురించి కానీ తన లైఫ్ స్టైల్ గురించి కానీ ఈ రోజు మనతో షేర్ చేసుకుని రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్ నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. టేక్ చేసి డార్లింగ్ మా ఈ డాన్సింగ్ స్టార్స్ రావడం నీకు ఎలా అనిపిస్తుంది? వినగానే చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం వేరే వాళ్ళని చూసి డాన్స్ స్టార్ట్ చేసాం, మనల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు బయట. సో వాళ్ళందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ డెఫినెట్ గా చాలా మంది హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటాను. ఇది బెంగళూరు కదా? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, గుత్తి. ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కావా? చాలా సార్లు ఎక్కా, బట్ చాలా లేట్ గా ఎక్కా. అప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారు? ఎవరైనా? నాకు తెలిసి నువ్వు ఎవరి గురించి నాకు అర్థమైంది. ఎవరి గురించి నాకు తెలియదే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. మా వైఫ్ గురించే కదా. మీ వైఫ్ హెయిర్ వస్తారా? హెయిర్ వస్తారు కాదు, ఎయిర్ వస్టర్స్. ఎయిర్ వస్టర్స్ అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు, అందుకే నాకు తెలియదు. వాళ్ళని ఏమంటారు? చాలా సార్లు ఫ్లైట్ ఎక్కావు కదా నువ్వు. ఫ్లైట్ అయితే ఎక్కాను కానీ నువ్వేవో ఎక్కుతావు కదా, అందుకనే అడిగా. సో ఓకే, ఎలాగా పాయింట్ కి వచ్చాం కాబట్టి మీ వైఫ్ గురించి చెప్పండి. శ్రీ చైతన్య కాలేజ్ చదువుకున్నాను. హాస్టల్ ఉన్నప్పుడు మాది లైక్ బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉండేది. ఓకే. నేను ఫస్ట్ టైం ఫ్రెషర్స్ పార్టీలో డాన్స్ చేశాను. అప్పుడు తను ఫస్ట్ టైం చూసింది, నేను తను ఫస్ట్ టైం చూసాను. సో అక్కడ అలా అదే ఉంటదిగా టంగని. సో ప్రెసెంట్ ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నారు? ఆల్ గుడ్. ఏ ఇన్వైట్ చేయలేదు పెళ్లికి? ఎందుకు రిసెప్షన్ కూడా వచ్చావు హైదరాబాద్, మర్చిపోయి అప్పుడే. నేను రాలేదు, నువ్వు నాకు పిలవలేదు. పిలిచింటా నువ్వే బిజీ ఉంటావు. లేదు నిజంగా నేను నాకు పిలవలేదు, నేను రాలేదు. ఎందుకంటే ఆ రోజు నేను వేరే మిషన్ మీద ఉన్నాను. అదేం లేదులే కానీ ఫస్ట్ అంటే నువ్వు డాన్స్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ శాలరీ ఎప్పుడు? ఫస్ట్ నాకంటే డాన్స్ త్రూ ఏదైనా వచ్చిందంటే ఒక అప్పట్లో ఇట్లా ఎగ్స్ పెట్టుకునే ట్రే వస్తుంది, గుర్తుందా? అది ఫస్ట్ ప్రైజ్ నాకు. ఓ బాక్స్ ఇచ్చారు నీకు గుడ్లు పెట్టమని. మెల్లిగా హాట్ బాక్స్ గా మారింది. ఇప్పుడు గుర్తుంది. ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఇలా క్యాష్ రూపంలో వచ్చిందంటే 2000 రూపీస్. ఏం చేసావు? 2000 షూ ఒకటి కొన్నా. దాని తర్వాత ఏం చేసానో దాంతో గుర్తులేదు, బట్ షూ మాత్రం గుర్తుంది. గుడ్లు ట్రే చిన్నగా ఉన్నప్పుడు డాలింగ్ 5th 6th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. అది ఏమో గుడ్లు పెడతామేమో. సరే, మీ ఫస్ట్ మూవీ సాయి ధర్మ తేజ్ గారితో చేశారు. అది సెకండ్ సాంగ్. ఫస్ట్ యూటర్న్ ఫస్ట్ చేశారు కదా. సో మీకు ఏమనిపించింది అంటే ఫస్ట్ సమంత గారు అండ్ అలానే అనిరుద్ధ్ గారి మ్యూజికల్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సడన్ గా వచ్చింది. అంటే నేను ఇంకా ప్రిపేర్డ్ లేను, బికాస్ మాకు ఆల్రెడీ అప్పుడు D10 జరుగుతుంది. సడన్ గా ఫోన్ వచ్చి ఇలా ఆఫీస్ కి పిలిచారు, ప్రొడక్షన్ హౌస్. నాకు కొత్త, ఇంకా అప్పుడప్పుడే కార్డ్ తీసుకున్నా. సో పిలిచేసి ఇలా సమంత గారు సాంగ్ ఉంది అనగానే నేను ఓకే సార్ చేస్తానని చెప్పి, నాకు అది తీసుకుని వెళ్ళినప్పటి నుంచి ఆకలి లేదు, నిద్ర లేదు. సెకండ్ డే 101 ఫీవర్ నాకు ఆ సాంగ్ చేసేటప్పుడు. నేను దానికోసం ఇప్పుడు దాకా నేను కొరియోగ్రాఫర్ అవ్వలేదు డార్లింగ్. ఫీవర్ వస్తుంది. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సాంగ్ అనేది. మేము లిటరలీ 5 days కంటిన్యూగా సమంత గారి దగ్గరికి వెళ్ళాం ప్రాక్టీస్ చేయించడానికి. చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్. అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు ఇంత
చేసావు కాబట్టి అంతవరకు వెళ్ళడానికి నీకు ఎవరైనా మంచి సపోర్టివ్ గా ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ పేరెంట్స్ వీళ్ళిద్దరు సపోర్ట్ కాకుండా నాకు మా ఫ్రెండ్ మంజు అని నాతోనే ఉంది, తెలుసు. మనోడు నాకు చాలా సపోర్ట్. మనోడు యాక్చువల్లీ అప్పట్లో బెంగళూరులో జాబ్ చేసేవాడు. ఓవర్ నైట్ హైదరాబాద్ లో నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది. రోడ్ పైన కూర్చున్నాను నేను. లిటరలీ నెక్స్ట్ వీక్ లో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోద్ది. సాంగ్ కంపోజ్ చేయాలి. ఇక్కడ గ్రూప్ లేదు, క్లాస్ ఏమీ లేదు. నేను కరెక్ట్ మంజుకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అనగానే ఫోన్ పెట్టి రేపు వస్తాను కట్ చేస్తే మొత్తం జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చేసి. సో అది హ్యూజ్ సపోర్ట్ నాకు. వీళ్ళ ముగ్గురు నా లైఫ్ లో చాలా సపోర్ట్. అండ్ మై వైఫ్ ఆబ్వియస్లీ. My wife. Can I say this again? My wife. చెప్పాలి మరి, అది ఫస్ట్ చెప్పాలి కదా. ఇవన్నీ బయట సపోర్ట్ అని. ఓకే. బట్ ఎప్పుడైతే మనిషికి ఒక మెంటల్ సపోర్ట్ అనేది కావాలి. ఎప్పుడైనా నువ్వు లోలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు లోలో వెళ్తారు. లోలో వెళ్ళినప్పుడు అనేది ఒక మెంటల్ సపోర్ట్ చాలా అవసరం. ఆ మెంటల్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ వర్ష ఎప్పుడు అలా సపోర్ట్ ఉంటుంది. నీ లైఫ్ లో మీ వైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నాకు తెలుసు. సో మీరు మీ వైఫ్ ని చాలా ముద్దుగా పిలుచుకునే పేరేంటి? పాప అని పిలుస్తా. తనేం పిలుస్తుంది? బేబు అండి. బేబు అండి. సో నీకు కొరియోగ్రఫీ ఇచ్చిన తర్వాత యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా సో నీ లైఫ్ జర్నీ ఎలా ఉండింది? సడన్ గా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మన పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ అయింది. అదే గొప్ప విషయం అప్పట్లో. మనకంటే సేవింగ్స్ స్టార్ట్ అయ్యింది. నేను హైదరాబాద్ ఇక్కడ షిఫ్ట్ కాగానే మా పేరెంట్స్ కర్ణాటకలో ఉండేవాళ్ళు. నేను ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి హౌస్ రెంట్ తీసుకొని మా పేరెంట్స్ ని తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా. అంటే పేరెంట్స్ ని తీసుకొచ్చి మనం చూసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా అమ్మాయిని తీసుకురావడం, ఇవన్నీ అనుకున్నాను. లేదా అయితే ఓకే, అయితే ఓకే. సో యాజ్ ఎ మాస్టర్ గా డీలో ఫస్ట్ సీజన్ ఆ జర్నీ, ఆ సీజన్ లోనే యాక్చువల్లీ చాలా మందికి అప్పట్లోనే ఒక రైవలరీ స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పటికే ఆల్రెడీ సద్విన్ కాంపిటీషన్ సద్విన్ సూపర్ భూషణ్ అన్న. అవును. అండ్ అందరికి వాళ్ళే టార్గెట్, వాళ్ళు ఖచ్చితంగా కొడతారా, సెకండ్ ఎవరు వస్తారు, అలా మైండ్ సెట్ అయిపోయింది అందరికి. ఓకే. అలాంటి వాళ్ళతో నువ్వు కాంపిటీషన్ గా చేస్తున్నావు ఉన్నప్పుడు లైక్ ఇంకా నువ్వు మొత్తం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలి. అండ్ అలాంటిది నేను ఫైనల్స్ కి వచ్చాను. ఆ రోజు నైట్ మొత్తం అసలు మా టీంలో ఒక్కడు పనుకోలేదు. లైఫ్ లో మళ్ళీ అలాంటి మెమరీస్ మళ్ళీ రావు, డెఫినెట్ గా రావు. అండ్ వీఆర్ సో లక్కీ ఆ మెమరీస్ అన్ని చూసుకుంటూ దాటుకుంటూ వచ్చాం. అంటే యు ఆర్ సో లక్కీ, ఎందుకంటే నేను ఎప్పుడు ఫైనల్స్ కల్లేదు. సో నువ్వు శివమణితో చేసావు, ప్రదీప్ తో చేసావు, సంకేత్ అండ్ ప్రియాంక, పీయూష్, వీళ్ళ నలుగురు బెస్ట్ ఎవరు? నాకు చాలా ఫేవరెట్ అంటే అరే అలా డాన్సెస్ అలా చూస్తూ ఉండబోదు అంటే పీయూష్ చాలి. ఇప్పుడు యాక్చువల్లీ మనోడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు. ముంబైలో మొన్న ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ లో షాహిద్ కపూర్ కొరియోగ్రఫీ చేశాడు. వెరీ హ్యాపీ. నీ లైఫ్ లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అనుకో కేవల్. సో తన గురించి ఏమైనా చెప్పు. అంటే నాకు తమ్ముడు లాంటి ఉండాలి ఇంకేవల్. అండ్ రీసెంట్ గా డాన్స్ ప్లస్ అనే దాంట్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఫైనల్స్ వరకు వచ్చాడు మన జియా కంటెస్టెంట్. ఫైనల్స్ లో వాడికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే. మేమంతా అరే బ్యాక్ పెయిన్ కదరా, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటాను, ఫినిష్ చేయండి, లేదన్నా చాలా పెయిన్ ఉంది అంటే వాడు పాపం ఫైనల్స్ అంతా కూర్చొని కొరియోగ్రఫీ చేశాడు. మేము ఏదైనా డిస్క్ ఏమైనా స్లిప్ అయిపోయిందేమో అది హాస్పిటల్ పంపించాం. హాస్పిటల్ కూడా చాలా మంది ఏదో హెవీ ఏదైనా పుల్ ఏమైనా అయిందేమో టెస్ట్ సరిగ్గా చేయలే. ఫైనల్స్ అయిపోయింది, పాపం ఫైనల్స్ విన్ అవ్వలేదు. కర్ణాటక వెళ్ళి అక్కడ టెస్ట్ అవన్నీ చేస్తే అప్పుడు ఇలా బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది. మనం విన్నాం చాలా మంది వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళు క్యాన్సర్, బట్ వర్స్ట్ డలింగ్ అది. అంటే నిజంగా దానికన్నా ఒక మనిషికి వర్స్ట్ ఏమీ జరగదు. వెళ్ళావా కెవెన్ చూడడానికి? చాలా సార్లు జరిగింది. అంటే తిరుపతి దగ్గర ఒక ఏదో ఊరుంది, వెల్లూరులో ఇలా ట్రీట్మెంట్ బాగా అంటే మేము పోయి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్నా. నాకు ఏదో సాంగ్ ఏదో జరుగుతుంది, నాకు నైట్ ఫోన్ వచ్చింది. అని అర్జెంట్ కేవల్ కి బ్లడ్ కావాలంట, ఇక్కడ వాని బ్లడ్ దొరకట్లేదు, ఏం చేయాలి అర్థం కానప్పుడు నాకు అసలు బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, అక్కడ అరేంజ్ చేయాలి అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టా, నేను ఇలా మా కేవల్ ఇలా వెల్లూరులో ఉన్నాడు, నాకు ఇలా అర్జెంట్ బ్లడ్ కావాలి అనేసి జస్ట్ ఆ రోజు ప్రే చేసి పడుకున్నా ఎవరైనా వచ్చి ఇవ్వాలని. నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు డార్లింగ్, దగ్గర 30 మంది వచ్చారు. కొత్త బ్లడ్ ఎప్పుడైతే వానికి ట్రాన్స్ఫర్ చేశారో వాడి బాడీలో ఆర్గన్స్ దానికి రియాక్ట్ అవ్వడం స్టాప్ చేసేసి ఫైనల్ స్టేజ్ లో వాడు అలా బెడ్ పైన ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ డెడ్ అవుతూ వచ్చి లాస్ట్ లో ఐ క్లోజ్ చేశారు.
చేసావు కాబట్టి నీకు ఆబ్వియస్ గా సుధీర్ అన్న, రష్మి, ప్రదీప్ అన్న వీళ్ళందరూ బాగా తెలుసు. అందరూ సుధీర్ అన్న, రష్మి ఏంటి అని అందరూ అడుగుతున్నారు. చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇంటికి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తమ్ముడు యాక్టింగ్ చేయక కొన్ని సుధీర్ అన్నతో బాండింగ్ ఎలా ఉండింది, రష్మి గారితో బాండింగ్ ఎలా ఉంది, ప్రదీప్ అన్నతో బాండింగ్ ఎలా ఉండేది? దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బ్రో. అంతేనా? అంతే. రష్మి గారితో కొంచెం తక్కువే, అంతేం లేదు. ప్రదీప్ అన్న చాలా క్లోజ్. ఎందుకంటే నేను ప్రదీప్ అన్నది మూవీ చేశాను కదా, నీలి నీలి ఆకాశం సాంగ్ చేశాను. అదొక వండర్ అయ్యా బాబు. ఆ ఒక్క సాంగ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి. అవునవును. ప్రదీప్ అంతా కొంచెం ఎక్కువ క్లోజ్ బికాజ్ ఆ సాంగ్ కేరళలో షూట్ చేసాం. సో కేరళ జర్నీ మొత్తం అన్నతోనే. అవును, నాకు కూడా ప్రదీప్ అని చెప్పారు. నాకు యశ్వంత్ తో బాండింగ్ చాలా స్పెషల్ రా, మొన్న ఆస్ట్రేలియాలో కలిసాం. ఆస్ట్రేలియా నువ్వు కూడా వచ్చావు. అదే ఆ బాండింగ్ అది బాగుండింది. సో నువ్వు సాయి ధర్మ తేజ్ గారితో క్లాస్మేట్స్ అనే సాంగ్ చేసావు. నీకంటే ఎవరైనా క్లాస్మేట్స్ ఉన్నారా? ఎవరా అమ్మాయి? అమ్మాయిలో ఉండాలా? నీకుంటారు అనుకున్నాం. చూడడానికి అలా కనబడతా కానీ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నిజమే. ఇప్పుడు కూడా నా వైఫ్ వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. నీ మీద నమ్మకం లేక ఇందుకే ఆ క్లాస్మేట్స్ ఎవరు చెప్పు? అసలు తాగనబ్బా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. లేదు డార్లింగ్, అంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ ఎవరితో తాగుతూ చెప్పండి. పండు అని కూడా ఉన్నాడు. తమ్ముడు నన్ను బ్యాట్ చేయాలి ప్లీజ్. ఏంటి మన ఆస్ట్రేలియా తాగలేదా? నిజం చెప్పు. ఆస్ట్రేలియా ఏంటి నేను తాగింది జ్యూసు. తిన్నావా లేదా? సరే ఇప్పుడు మనం తినేదాని గురించి ఎందుకులే కానీ కొన్ని మళ్ళా మన మాట దగ్గర. ఆ రోజు ఆస్ట్రేలియాలో తాగే అమ్మాయి పేరేంటి చెప్పు? ఏ అమ్మాయి? రూమ్ తీసుకొచ్చావు కదా, అప్పటి నుంచి అడుగుతున్న నెంబర్ ఇవ్వయ్యాను. ఎంత ట్రై చేసినా కూడా వేస్ట్. నేను చెప్పేస్తా నిజాలు. నువ్వు చాలా గేమ్స్ ఆడేస్తున్నావు అబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ నీతో నేను ఒక గేమ్ ఆడిస్తా ఇప్పుడు. నాతో గేమ్ మామూలు ఉంటుంది తమ్ముడు. చూస్తావా? బాబు అవి తీసుకురండి. ఇంటర్వ్యూ కానీ పిలిచావు, ఆల్రెడీ చాలా మాట్లాడేసావు. ఇప్పుడు ఈ మధ్యలో హౌసీ గేమ్ అవసరమా? ఇది హౌసీ గేమ్ కాదు, చాలా సింపుల్. ఏం తెలుసా? ఇప్పుడు నువ్వే నెంబర్ తీస్తావు, ఓకే, నేను ఇక్కడ టైప్ చేస్తా ఉంటాను అనమాట. నేను స్టాప్ అనగానే ఇక్కడ ఒక నెంబర్ ఫామ్ అయిపోద్ది. ఆ నెంబర్ నువ్వు ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు లేవు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆటోకి వచ్చి ఏమైనా డబ్బులు వేస్తారా మీరు ఫోన్ అని చెప్పేసి అడగాలి. లేదా మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇక్కడ, నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవండి, ఒక 500 ఫోన్ పే చేయండి, తర్వాత నేను మీకు ఫోన్ పే చేస్తానని చెప్పు. సింపుల్, అందులో ఉందయ్యా. నేను ఎన్నిసార్లు చేయలేదు. సరే కొట్టు. ఓకే యశ్వంత్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది 23 వచ్చింది. 23తో మనకు నెంబర్ రాదు. నెక్స్ట్ చెప్పు. కొట్టేసి ఫారెన్ నెంబర్ వస్తుంది. ఫారెన్ కావాలి నీకు ఇప్పుడు. మళ్ళీ 51. బాబు నువ్వు ఫారెన్ పక్కన పెట్టి ఇండియా అన్ని ఫారెన్ నెంబర్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను సెట్ అవ్వను. 46. అన్ని డబల్ నెంబర్ ఉన్నాయా? డబల్ నెంబర్ తీయా. 60, 60, 23, 60, 23, 46, 51. ఇంకొకటి తీయ. ఎంత లక్కీ తెలిసిపోద్ది ఇప్పుడు. 33. లెట్స్ గో ఫర్ ఎ కాల్. The dial number does not exist. Crazy uncles. ఆడెవడో స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంకో నెంబర్ తీ. 62, 56, 14. 14. ఎలా తీయాలి హౌసీ పిక్కలు? 7, 1, 71. అలా తీయాలి. ఇది కూడా రాదురా, డౌటే. 85, 85, 85. ఓకే, లెట్స్ గో టు కాల్ రికార్డింగ్ వాయిస్. The dial number does not exist. ఓ పని చేయి, నేను ఒక నెంబర్, నువ్వు ఒక నెంబర్. సూపర్, మంచి గేమ్. దా చెప్పు. 8, 9, 5, 2, 5, 5, 6, 8. 8. లెట్స్ గో. హలో, హాయ్ అండి, నా పేరు యశ్వంత్ అండి. చెప్పండి. నేనే యశ్వంత్ మాట్లాడుతున్నా. మీ పేరండి? నా పేరు వీరబాబు అండి. నరేష్ అంటారా? ఓకే, నరేష్ గారు. ఏం లేదు, నేను బయట ఉన్నాను, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. నాతో అమౌంట్ అయిపోయిందండి, కొంచెం ఒక 500 ఏమైనా ఉందా మీతో? 500 అండి. ఈ నెంబర్ కి ఫోన్ పే చేస్తే నేను ఇంటికి వెళ్ళగానే మీకు పంపించేస్తానండి. చేస్తానండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటికి వెళ్ళగానే మీకు పంపించేస్తా. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.
500 ఎక్స్ట్రా అడగచ్చు కదా. ఎందుకు నువ్వే 500 చాలా అన్నావు. మరి నాకు ఎవడెత్తాడు ఇక్కడ నుంచి? నువ్వు అడుక్కో. నేను ఆడికి ఫోన్ చేస్తాను, ఒక నిమిషం ఉండు. హలో అన్న, ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశారు కదా, చేశారండి. అబ్బాయి ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా. అది హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఒక 1000 రూపాయలు కొట్టినా. 500 అడిగారు కదా, 1000 రూపాయలు కొట్టినా. మీరెవరండి? పక్కన నా ఫోన్ అండి ఇది. మీ ఫోన్ నుంచి ఆయన చేశారండి? ఆయన దగ్గర ఫోన్ లేదంట, డబ్బులు కావాలని అడిగారు. నా దగ్గర డబ్బులు లేదండి బాబు. నాకు 2000 కొట్టండి సార్ కొంచెం. నా వయసు కూడా అలా ఉంది సార్. 500 కొట్టింది సార్. బాయ్ బాయ్. నేను అక్కడ తీసుకురావాలి ఇడికి. ఏమో డార్లింగ్, హెల్ప్ చేసే నేచర్ ఉంది చాలా మందికి. అంటే నీ పేరు గొప్పతనం అది. ఏమో గానీ ఇప్పుడు వాడు 10 మంది ఫోన్ చేసి యశ్ మాస్టర్ ఫోన్ చేశారా 500 అడుక్కున్నాడు, ఏంట్రా మరి 500 చీపుగా అని అనుకుంటే చాలు. సో డీలో ఒక మాస్టర్ గా 3 టైటిల్స్ కొట్టి ఒక సక్సెస్ఫుల్ మాస్టర్ గా ఉన్నావు. దాని తర్వాత నీకు వచ్చిన పెద్ద ఆఫర్ ఏంటంటే మన డాన్స్ ప్లేస్ లో జడ్జిగా. నీతో పాటు అండ్ అలానే మనకి జడ్జిమెంట్ ఇచ్చే మన శేఖర్ మాస్టర్ నీతో కూడా ఉండేవారు. సో అప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, మాస్టర్ ముందు మనం మాట్లాడగలమా లేదా అని. నాకు యాక్చువల్ శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. సాయిధరం తేజ్ గారి సాంగ్ జరుగుతుంది, శేఖర్ మాస్టర్ సాంగ్. ఓకే, నేను శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి సార్ ఇలా రావచ్చు సార్ షూట్ కోసం చూడొచ్చు అంటే ఖచ్చితంగా రా అంటే నేను అప్పుడు షూట్కి వెళ్ళాను. బ్రేక్ లో సాయిధరం తేజ్ గారు అని శేఖర్ మాస్టర్ నిలబడ్డారు. నేను అక్కడ దూరంగా నిలబడ్డా. శేఖర్ మాస్టర్ రా అని పిలిచి సాయిధరం తేజ్ గారికి పరిచయం చేయించారు. ఎవరు నా స్టేజ్ లో ఏం చెప్తారు డార్లింగ్, చాలా బాగా చేస్తారు, మంచి వర్క్ చేస్తారు అన్నట్టు చెప్తారు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడంటే నాకే షాక్, ఏ అబ్బాయి యశ్వంత్ చాలా మంచి కొరియోగ్రాఫ్ చేస్తారు, మీరు ఒక సాంగ్ ఇచ్చి చూడండి నాకన్నా బాగా చేస్తారు, నాకన్నా బాగా చేస్తాడు ఈ అబ్బాయి అని ఎవరు చెప్పాడు. అవును, డెఫినెట్ గా అని చెప్పడంతో నాకు సడన్ గా కాన్ఫిడెన్స్, అంటే శేఖర్ మాస్టర్ అలాంటి వారే ఇంత సపోర్ట్ అండ్ నా టాలెంట్ గురించి ఇంత అనుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆలోచించాలి అన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత నాకు వెంటనే 1 వీక్ లోనే సాయిధరం తేజ్ గారు పిలిచి క్లాస్మేట్ సాంగ్ నాకు నిజంగా శేఖర్ మాస్టర్ చూసినప్పుడు ఫ్యూచర్ లో సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక మనిషి ఇలా ఉండాలి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఇలాగే అందరితో మాట్లాడాలి. డెఫినెట్ గా శేఖర్ మాస్టర్ ని మనం ఫాలో అయిపోతే చాలు. ఆయన మనం 50-60% ఉన్నా కూడా ఐ థింక్ మనం లైఫ్ లో పాజిటివ్ గా ఉండాలి. శేఖర్ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా మహేష్ బాబు గారిది గుంటూరు కారంలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఆ కుర్చీని మడత పెట్టి చూడగానే ఏమనిపించింది? నాకు నిజంగా డార్లింగ్ ఇంతవరకు మహేష్ బాబు గారు చాలా సాంగ్స్ చేశారు, కానీ దీంట్లో ఉన్న ఎనర్జీ నువ్వు గమనించావు? అదే కదా, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంది. నాకు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనిపించింది. నువ్వు ఆ సాంగ్ ఎప్పుడు చేస్తే చూడాలని ఉంది, అది ఎప్పుడు చేస్తా చెప్పొచ్చి చూస్తా. ఇప్పుడు నేను వేస్తే ఎవరో ఒకరు నాకు కుర్చీ మడత పెడతారేమో అనిపిస్తుంది. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించినప్పుడు నేనైనా నువ్వు అలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు నాకు హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? టీ తాగాలి. టీ తాగుతాం ప్లీజ్. టీ తాగుతున్నా కానీ మాట్లాడడం మానేకూడదు, చెప్పాలి. మనం ఏమేమో తాకుండా మాట్లాడామంటే టీ ఏమి. అయ్యో ఇవన్నీ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఒక మాస్టర్ గా చేసావు, జడ్జ్ అయ్యావు, ఎప్పుడైనా హీరో అవుతాను అనుకున్నావా? నాకు నిజంగా ఎప్పుడు లైఫ్ లో ఒక మూవీకి ఇలా హీరో అని అనుకోలేడాలి. ఓకే, ఇది ఒక 3 years బ్యాక్ పడుకుంటే మంజు ఉన్నాడు కదా, మనడు అప్పుడు షో చేస్తున్నాడు, రాజ్ తరుణ్ గారు హీరో ఆ మూవీకి. అది ఆడియో లాంచ్ జరుగుతుంది ఆ రోజు. ఓకే, మంజు ఈవెంట్ లో కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో పడుకున్నా. మంజు ఫోన్ చేసి కాస్ట్యూమ్ మర్చిపోయినా తీసుకొని రా అన్నాడు. సరే తెస్తామని అనేసి కాస్ట్యూమ్ వేసుకొని కార్ బయట పార్క్ చేసి జస్ట్ అలా లోపలికి వెళ్ళండి కవర్లు పట్టుకొని. ఎవరో కొంతమంది చూసారు, చూసి అక్కడ నుంచి అరిసే స్టార్ట్ చేశారు. కాలేజ్ మొత్తం నా పేరు అరిసే స్టార్ట్ చేశారు. రాజు గారు దూరం నుంచి నన్ను చూసారు, దిల్ రాజు గారు నన్ను పిలిచారు. తిడతారా మనం దగ్గరికి వెళ్ళారు. సార్ అంటే ఎవరు నువ్వు అన్నాడు. అలాగే సార్ నేను ఇలా కొరియోగ్రాఫర్ సార్ అంటే సాంగ్స్ చేసా అంటే చేశాను సార్ అని అన్నా. అవునా ఆలోచించారు. దాని తర్వాత స్టేజ్ పైకి పిలిచారు నన్ను. స్టేజ్ పైకి వెళ్ళా, సాంగ్ ప్లే చేశారు. నేను ఆన్ స్పాట్ లో చేస్తా కదా, చేశాను. క్రౌడ్ అంతా అరిసారు. ఆ రోజు అయిపోయింది అలా. 1 week తర్వాత రాజుగారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళా. యశ్వంత్ ఇలా మనం ఒక డాన్స్ మూవీ చేస్తున్నాం, లవ్ స్టోరీ, దాంట్లో హీరో డాన్స్ అనగా నాకు టక్కని డాన్స్ మూవీ అంటే ఒక 5 songs ఉంటాయి, ఏం లేదా ఒక 2-3 songs మనం కొరియోగ్రఫీ చేయాలి అని. సూపర్ సార్, చంపేద్దాం సార్. ఎవరు సార్ హీరో అన్న? నువ్వే అన్న. అనగానే ఒకసారి అలా స్టక్ అయిపోయాడు. ఏంటి చేస్తావా అంటే సరే సార్ అన్న. అనగానే ఒక నిమిషం డైరెక్ట్ పిలిచాడు. ఒకసారి స్టోరీ విను తర్వాత మాట్లాడన్నాడు. అక్కడికి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. అంటే అప్పుడే కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది, టక్కని సడన్ గా హీరో అయిపోతే. ఇంటికి వెళ్తే మా అమ్మతో మాట్లాడాను. అమ్మ నింది నిన్ను ఎందుకు చూసారో తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు, చేయమన్నారు. ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనకి పక్కన పెట్టు, నీకు వచ్చిన ఆపర్చునిటీ చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటూ వెళ్ళిపో, ఇది కూడా చేసేయాలంటే అలా స్టార్ట్ అయింది. అదొక మ్యాజిక్ అంతే.
నువ్వు చేసింది నేను చూడాలనుకుంటున్నాను. సరే ఒక ట్రైలర్ రూపంలో చూద్దాం. ఎస్. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? ఎప్పుడు ఇంతే అందంగా ఉంటావు, నీకు బోర్ కొట్టదా? ఎన్నిసార్లు వస్తావు ఇలా? ఎన్నిసార్లైనా వస్తాను. ఎంత దూరమైనా వస్తావా? అడిగి చూడు. అబ్బో, అడిగినంత మాత్రాన సముద్రాలు దాటి ఆకాశం దాటి వచ్చేస్తావా? చెప్పు. కన్నమ్మా, అంత బడ్జెట్ లేదు. ఏ ట్రైనో బస్సో ఉన్న ఊరికైతే వచ్చేస్తా. అయ్యో, మరి ఇంత లో బడ్జెట్ ప్రేమ? అంటే నెలకు 25,000 ఈఎంఐ కట్టాలి. కొంచెం లో బడ్జెట్ ప్రేమే, కానీ నా టైం మొత్తం నీకే. ప్రేమించుకుందామా? సూపర్ డార్లింగ్. విజువల్ గా చాలా బాగుంది, చాలా మంచి లైన్ డార్లింగ్ మూవీలో. అంటే ప్రతి ఒక్కరు లైక్ డ్రీమ్స్, లైఫ్ లో ఒక గోల్, ఒక రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ, అందరూ కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. డెఫినెట్ గా జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ అలానే ఇప్పుడు మనకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి మనతో లేడు. నీకు తెలుసు, నాకు తెలుసు, చైతన్య. చాలా మంచి ఉండాలి. నీకు తెలుసు, లైక్ మనమంతా కలిసి చాలా సార్లు కూర్చొని ఆడుకుంటాను వాడితో నేనైతే. పాపం చూడడానికి కూడా ఎప్పుడు మనతో హ్యాపీగా కామెడీగా నవ్వుకుంటూ తిరిగేవాడు. వాడికి అంత బాధ ఉంది, అంత ప్రాబ్లం ఉంది ఎవరికి తెలియదు. జనరల్ గా బయట బోల్డ్ మంది బోల్డ్ అనుకుంటారు కానీ ఎవరికి వాస్తవం అనేది ఎవరికి తెలియదు. లైఫ్ లో ఖచ్చితంగా మనకంటూ ఫ్యామిలీయో లేదంటే ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఒకసారి అనిపించినప్పుడు వాళ్ళతో కూర్చొని ఒకసారి మాట్లాడితే మేబీ కొంచెం బెటర్ గా డిసిజన్ తీసుకునేవాడేమో అనిపించింది నాకు. దానికన్నా ఎక్కువ బాధ నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఒక మనిషి అలా చనిపోయాడు అని తెలిసిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం చాలా మంది వచ్చారు. మనోడు అలా చనిపోయిన తెలిసినప్పుడు మన డి ఫ్యామిలీకి అందరికీ ఒక షాకింగ్. అది మన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను. చైతన్య విల్ ఆల్వేస్ లివ్స్ ఆన్. ఒక క్వశ్చన్ డార్లింగ్, ఇప్పుడు మళ్ళీ డీలోకి పిలిస్తే చేస్తావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా డార్లింగ్, అంటే నా మొత్తం జర్నీలో నాకు ఈ పార్ట్ ఏదైతే ఈ కొరియోగ్రఫీ చేసి వెళ్ళి స్టేజ్ పైన నిలబడడం అనేది నాకు ద మోస్ట్ ఫేవరెట్. ఓకే. ఇప్పటికీ కూడా నా ఇవన్నీ ఈ సాంగ్స్ హీరో పక్కన పెట్టి ఇప్పటికి కూడా ఏదైనా రియాలిటీ షోలో పిలిస్తే కొరియోగ్రఫీ చేయండి నేను వెళ్ళి చేయడానికి రెడీ. కానీ వేరే వర్క్స్ ఉండడం వల్ల ఓకే ఆబ్వియస్లీ, బట్ ఐల్ బి సో హ్యాపీ టు డూ కొరియోగ్రఫీ అగైన్ ఆన్ డి స్టేజ్. ఒక ఫైనల్ క్వశ్చన్, పండు గురించి ఏమనుకుంటున్నావు? నేను మనోని ఫస్ట్ టైం చూసింది డీలో. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద షో అయిపోయింది. వచ్చాడు బక్కగా, ఈడోని తీసుకొచ్చారా అనుకున్నాం. దాని తర్వాత అప్పుడు చిత్తు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. ఫస్ట్ చేశాడు మైకిల్ జాక్సన్ సాంగ్. పండుగ గాడికి గుర్తుందో లేదో తెలియదు. ఆ షో తర్వాత ఈవినింగ్ వెళ్ళి మాట్లాడే కూడా అప్పుడే ఉంటది ఆబ్వియస్ గా. వాడు గుర్తుంటే కూడా మంచోడే కాబట్టి గుర్తుండే ఉంటది. అండ్ నిజంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పండు నాకు చాలా ఇష్టం. అండ్ మనోడు కూడా ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్, డాన్సర్, ఇవన్నీ కొరియోగ్రఫీ చేస్తారు. కానీ నాకు మనోడు మంచి యాక్టర్ కనపడతాడు పండు. అండ్ రీసెంట్ గా మర్చిపోయా చెప్పడం, నేను ఇంట్లో మార్నింగ్ లేసి కాఫీ తాగుతున్నా, వర్ష వచ్చేసి పండుది ఒక షార్ట్ మూవీ వచ్చింది చూసాను అడిగింది. నేను చూడలేదంటే నేను చూసాను, చాలా బాగుంది, పెట్టు వర్ష ఆల్రెడీ చూసి నాతో ఇంకోసారి కూడా చూసింది. మేము చాలా నవ్వుకున్నాం. సూపర్ గా ఉంది. నువ్వు యూ విల్ బి అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా దీనికి ఎక్కువ అబద్ధాలు నేను చెప్పలేను. సారీ. నీ నుంచి జనాలు చాలా తెలుసుకుంటారు కూడా ఇది చూసాక. ఎందుకంటే చాలా మందికి డాన్సర్స్ కి ఏంటంటే లైఫ్ అనేది ఏంటని క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనే నేను ఇక్కడ తీసుకొచ్చాం. అండ్ అందరికి ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నప్పుడు, లైఫ్ లో ఆల్వేస్ కీప్ ప్లాన్ ఏ ప్లాన్ బి డార్లింగ్. ఓకే. అంటే నేను చాలా మంది డాన్సర్స్ చూసాను అన్న, నేను మొత్తం ఇండ్లు, ఫ్యామిలీని, స్టడీస్ అన్ని వదిలేసి వచ్చేసానన్నా, నేను అవుతే డాన్సర్ అవుతా, లేదా నా లైఫ్ ఎండ్ ఇక్కడతో అని అనుకుంటాను. అలా డెఫినెట్ గా అనుకోకండి. ప్లాన్ ఏ ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోండి. సక్సెస్ కాకుంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి బెటర్. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ప్లస్ నీ డ్రీమ్స్ రెస్పాన్సిబిలిటీ నువ్వు కాబట్టి దాన్ని ట్రై చేస్తుండు. అది కాకుంటే లైఫ్ గోస్ ఆన్. దీని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు చెప్పింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదాం అని మాత్రం రెడీ అవ్వద్దు డార్లింగ్. ఇందులో ఒక ఫార్మాలిటీ ఉంది. ఈ డాన్సింగ్ స్టార్ కి ఒక పోజ్ ఇచ్చేయాలి. సో అది మాకు మెమరబుల్ గా మేము ఉంచుకుంటాం అనమాట మా సెట్ లో. సో నీ స్టైల్లో ఒక పోజ్ ఇచ్చామంటే విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే చాలా మంది నెక్స్ట్ మంచి మంచి కొరియోగ్రాఫర్స్ వస్తారు ఖచ్చితంగా. వాళ్ళ మాటలు కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా ఈ షోని మిస్ కాకండి, కంటిన్యూ చూస్తూనే ఉండండి. డాన్సింగ్ స్టార్స్ ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకి మీ సుమన్ టీవీలో.